హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ విజయ. వెల్కమ్ టు విజయ ట్రెండీ ఫ్యాషన్స్ అండి. ఈరోజు అయితే నేను మీ ముందుకి కొన్ని బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను. మగ్గం అండ్ కంప్యూటర్ వర్క్స్ బ్లౌజ్ అయితే విత్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట. వాటి కోసం నేను మీకు వీడియో చేస్తున్నాను. ఇది పెళ్లి కూతురు బ్లౌజెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనము మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. యాక్చువల్లీ ఇది పెళ్లి శారీ, పింక్ కలర్ బ్లౌజు అండ్ క్రీమ్ కలర్ శారీ అనమాట. మనకి తలంబ్రాల సారీ పెళ్లి మీదకి అయితే మనం అదే యూజ్ చేస్తాం, తలంబ్రాల శారీ కావచ్చు. ఇది వచ్చేసి మగ్గం వర్క్. ఇలా ఎల్బో హ్యాండ్ ఫుల్గా ఇచ్చేసాము. ఇది ఒక 10 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఇలా బీడ్స్ కూడా ఇచ్చాము. ఇది టోటల్లీ బ్యాక్. ఇదనమాట టోటల్ బ్యాక్ డిజైన్ వచ్చేసి. శారీ కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇలా హెవీ లుక్ రావడం కోసమని ఇలా స్టిచ్ చేయించాము. బ్రైడల్ లుక్ అయితే ఉందండి. చాలా హెవీగా ఉంది. ఇది అనమాట శారీ వచ్చేసి. శారీ కాంబినేషన్లో ఈ బ్లౌజ్. శారీ కుర్చీలు కూడా చేసామన్నమాట. ఇలా శారీ కుర్చీలు సింపుల్గా ఇచ్చుకున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజు. ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజు. ఇది కంప్యూటర్ వర్క్ అండి. ఇది రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. శారీ వచ్చేసి రెడ్డిష్ పింక్ కలర్లో అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 9.5 హ్యాండ్ తీసుకున్నాము. టోటల్ ఎల్బో హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కట్ వర్క్ ఇచ్చి ఉన్నాము. సేమ్ మగ్గంలా రెడీ చేసి పెట్టామన్నమాట కంప్యూటర్ వర్క్ని. ఇక్కడ చిన్న బీడ్స్ కూడా స్టిచ్ చేసాము. ఫ్యాబ్రిక్తోనే చిన్న లట్కన్స్ కూడా చేసాము. ఇది వచ్చేసి టోటలీ చూడడానికైతే సింపుల్ అండ్ సూపర్గా మగ్గం వర్క్లా ఉందండి. ఇక్కడ జరీ మాత్రమే యూజ్ చేస్తాము. ఇంకా సిల్క్ థ్రెడ్స్ కానీ ఇలాంటి థ్రెడ్స్ అయితే యూజ్ చేయలేదు. జరీ థ్రెడ్ యూజ్ చేసి స్టోన్స్ పెట్టేసి మనము దాన్ని మగ్గంలా వచ్చేలాగా క్రియేట్ చేసామన్నమాట. నాకైతే చాలా సింపుల్ అండ్ సూపర్గా అనిపించింది. కస్టమర్ వాళ్ళు కూడా చాలా సింపుల్గా అండ్ సూపర్గా కనిపించాలి అనేసి మనకు చెప్పారనమాట మగ్గంలో రావాలని. ఎందుకంటే వాళ్ళకి మగ్గం అనేది అంత ఇంట్రెస్ట్ లేదు. ఒక 1 బ్లౌజ్ మాత్రమే ఎంచుకున్నారు. కంప్యూటర్ వర్క్ ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి టోటలీ శారీ. ఈ శారీకి వచ్చేసి మనము ఇలా డిజైన్ చేసి ఈ కాంబినేషన్లో ఇలా అనమాట డిజైన్ వచ్చేసి. ఇది ఫ్యాబ్రిక్తోనే లట్కన్స్ చేసాము. ఇది వచ్చేసి సెకండ్ డిజైన్. ఇది వచ్చేసి రెడ్ శారీ అండి. బార్డర్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది. వీటికి కూడా మనము శారీ కుర్చీలు అయితే వేసామండి. అన్ని శారీస్కి వేసాము. మీరు చూపించడం మర్చిపోతున్నాను. ఇది అన్నమాట శారీ కుర్చీలు వచ్చేసి 3 తీసేసుకొని థ్రెడ్స్ ఆ కాంబినేషన్లో మనము సెట్ చేసాము. బ్లౌజ్ అయితే నాకు ఆజమ్ అనిపించిందండి. కలర్ కాంబినేషన్ అండ్ స్టిచ్చింగ్ చాలా సూపర్గా ఉంది. ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైపింగ్ ఇచ్చున్నాము. షోల్డర్ దగ్గరే డిజైన్ తీసుకున్నాము. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. షోల్డర్ డౌన్లో మాత్రం మనకి ఇక్కడ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మొత్తం పట్టు క్లాతే యూజ్ చేసామండి. ఇదైతే నాకు చాలా బాగా అనిపించేసింది. బీడ్స్ ఇక్కడ కూడా స్టిచ్ చేసాము శారీలో తగ్గట్టుగా. శారీ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చి ఇలా. మీకు ఈ డిజైన్స్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి. మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మన వీడియోస్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎంబోస్డ్ బ్లౌజ్ అని చెప్పాను కదా డిజైను, అది వచ్చేసి రోజ్ ఫ్లవర్తో డిజైన్ చేసామండి. యాక్చువల్లీ మీరు చూసింది మిషన్ వర్క్ అనమాట. దాని తర్వాత మనం ఎలా డిజైన్ చేసామనేది మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఇది వచ్చి లైట్ పర్పుల్ అండ్ పింక్ షేడ్లో ఉండే బ్లౌజ్ అండి. శారీ కూడా సేమ్ అనమాట. శారీలో కొంచెం డిఫరెన్సెస్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తప్ప సెల్ఫ్ కలరే వచ్చిందండి డిజైన్ వచ్చేసి.
ఈ ఆల్రెడీ ఇక్కడ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసి ఉన్నామండి మిషన్ వర్క్తో. ఇది వచ్చేసి మనం రోజ్ ఫ్లవర్స్ దీనికి స్టిచ్ చేసాము. స్టిచ్ చేయలేదు, స్టిచ్ చేసాము. ఆల్సో మగ్గం లుక్లా ఉంటుందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. హెవీగా అనిపిస్తుంది. మీకు వీడియోలో అంతా అనిపించట్లేదు, బట్ మనం ఇక్కడ ఉన్న కలర్స్ కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్గా తీసుకున్నాము. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. రియల్ రోజ్ ఫ్లవర్ స్టిక్ చేసినట్టుగా అనిపించేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి చాలా సింపుల్గా అండ్ ఒకటే ప్లాంట్ వచ్చేసినట్టు ఇలా లీవ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చామండి. ఇక్కడ దీని కిందికి కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసాము. డౌన్లో ఇక్కడ స్టిచ్చింగ్ చూడండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్లవర్స్ మనము స్టిచ్ చేసాము. ఈ డిజైన్ నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఇంకా వెరైటీ డిజైన్స్తో మీ ముందుకు వస్తాను. మీరు ఇలాగే నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. బాయ్.